హనుమంతుడు వాయుదేవుని ఆశీర్వాదంతో అంజనాదేవి మరియు కేసరికి జన్మించారు. చిన్నప్పుడే అతనికి అపారమైన శక్తి ఉండేది. ఒకసారి ఆకాశంలో ఎగురుతూ సూర్యుణ్ణి పండు అనుకుని గజ్జి పడతాడు. ఇంతలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని బాది ఆయన గడ్డాన్ని కీడుగలిగేస్తాడు. అందుకే ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. హనుమతంటే కీడైన గడ్డం. వాయుదేవుడు హనుమంతుడిని రక్షించడంతో పాటు అతనికి అపారమైన బలాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. హనుమంతుడు వాల్మీకి రామాయణంలో శ్రీరాముని సేవలో కీలక పాత్ర పోషిస్తాడు. సీతాదేవి ఆచూకీ తెలుసుకోవడానికి లంకకు వెళ్లిన హనుమంతుడు తన అమోఘ శక్తులను ఉపయోగించి రామునికి తగిన సమాచారం అందిస్తాడు. లంకలో హనుమంతుడు రావణుని ధైర్యాన్ని పరీక్షించి సీతమ్మకు రాముని ఉంగరం అందజేస్తాడు. అనంతరం లంకను దహించడంతో హనుమంతుడి శౌర్యం ప్రతాపం మరింత వెలుగులోకి వచ్చింది. రామరావణ యుద్ధంలో హనుమంతుడు కీలక పాత్ర పోషించాడు. లక్ష్మణుడు గాయపడినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి అతన్ని రక్షించాడు.